ప్రియులరా, మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క బల్ల ఎదుట చేరి ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము వినబోతూ ఉన్నాం. దేవుని యొక్క బల్ల ఎదుట చేరినటువంటి మనము క్రీస్తు ప్రభు వారు సిలువలో చేసినటువంటి త్యాగాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క దీనత్వాన్ని, ఆయన యొక్క దయా దాక్షిణ్యములను గురించినటువంటి వాక్యాలు మనము నేర్చుకోవాల్సిన వారిగాను, ధ్యానించవలసిన వారిగాను ఉంటూ ఉన్నాం. ఆయన ప్రేమను గురించి మనము ఆలోచించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఈ దినము మనం మొదటిగా 139వ కీర్తనను మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవండి. ఆ విధంగా ఈ యొక్క 24 వచనాలను మనము చదువుదాం. 139వ కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. అది పూర్తిగా వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను. అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా. నీ మీద లేచు వారిని నేను అసహ్యించుకొనుచున్నాను కదా. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకునము. నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునము. కాయస్కరమైన మార్గం ఉన్నదేమో చూడము, నిత్య మార్గం ఉందన్నాడు. 23, 24 వచనాలు మనం అందరం కలిసి మరలా చదువుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునము. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ప్రభువా, ఈ యొక్క ఆదివారం ఉదయకాలమందు నీ సన్నిధిలో, నీ సంఘంలో చేరి ఆరాధనకు సహాయకరంగా, ప్రభు బలకు సహాయకరంగా కొన్ని మాటల చేత మమ్మల్ని మేము హెచ్చరింపబడినట్లుగా వాక్యమును బోధించుటకు నిలవబడి ఉండగా 139వ కీర్తన మేమందరం కూడా ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివి, నాయన యేసయ్య ప్రభు మొదటి వచనము లాస్ట్ 2 వచనాలను అనుసరించి
మీరు మమ్మల్ని పరిశీలించండి, పరిశోధించండి. నీకు ఆయాసకరమైనటువంటి విషయాలు మా యందు ఉన్నాయేమో పరిశీలించి పరీక్షించమని నాయన మరి భక్తుడు రాసినటువంటి కీర్తనను అనుసరించి నాయన మేము కూడా చదివి ఉండగా మమ్మల్ని కూడా పరిశీలించండి. మేము నీ బలలో చేరుతూ ఉన్నాము, నీ బలలో పాల్గొంటూ ఉన్నాము కనుక మేము కూడా పరీక్షింపబట్టకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. వాక్య ధ్యానం అంతట్లో మీ కృప చూపండి. పరిశుద్ధాత్మ శక్తి సహాయత వలన మేము నడిపింపబడినట్లుగా కృప చూపమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగంలో మొదటి వచనంలోను చివరి 2 వచనాల్లోనూ ఇక్కడ దావీదు కీర్తనలో మనం ఏం చూస్తున్నామంటే, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అని ప్రారంభించాడు. కాబట్టి ప్రభువారు మనలను పరిశోధించి తెలుసుకొని ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చివరిలో ఏమంటున్నాడంటే, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము రక్తము భుజించుట అనేటువంటిది ఏంటంటే ఆయన యొక్క జీవంలో పాల్గొనుటకు ఒక మూలమైనటువంటి విషయం అన్నమాట. క్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్త మాంసాలను భుజించినటువంటి వారు, ఆరాధించినటువంటి వారు, ఆయనతోటి ఐక్యత లేనటువంటి వారు, ఆయనతో సఖ్యత లేనటువంటి వారు, ప్రభుతోటి సఖ్యత లేనటువంటి వారు ఆయన రాజ్యంలో ఎలా ఉంటారు? ఆయన రాజ్యంలో ఉండబోయేటువంటి వారు ఆయనతోటి సఖ్యులై ఉంటారు. ఆయనతోటి సమాధానము కలిగినటువంటి వారిగా, సమాధానం పడినటువంటి వారిగా ఉంటారని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఇప్పుడు మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం నుంచి మనము చదువుదాం. ఇక్కడ సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు వారు బహుదుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడుగగా ఆయన, నీవన్నట్టే అనేను. ప్రియులరా, చదివినటువంటి లేఖన భాగంలో మొదట మనం చదివినటువంటి కీర్తనలో, నీవు నా యొక్క హృదయాన్ని పరిశీలించి ఉన్నావు, నా యొక్క నోటిలోనికి, నా నాలుకలో నుంచి మాట బయటకు రాకమునిపే నా ఆలోచన నీవు ఎరిగి ఉన్నావు, నా మనస్సు నీవు ఎరిగి ఉన్నావు, నా మనసులో తలంపు పుట్టక మునిపే అది నీకు తెలియను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం కదా. తర్వాత లాస్ట్లో ఏమన్నాడు? నన్ను పరిశీలించుము, నన్ను చూడుము, నాలో నీ యందు ఆయాసకరమైనటువంటి విషయం ఏదైనా నాలో ఉందేమో చూడు అనేటువంటి కీర్తన మనం చదివి ఉన్నాం. ఆయన యొక్క బలలో చేరినటువంటి మనందరం కూడా 12 మంది శిష్యులుగా చేరినటువంటి క్రీస్తు ప్రభు వారితో పాటు చేరిన శిష్యుల్లాగానే మనము కూడా ఆయన యొక్క బల దగ్గర చేరి ఉన్నాం. ఆయన విరచి ఇచ్చినటువంటి ఆయన యొక్క శరీరమును రక్తమును మనము భుజించి పానము చేయబోతున్నాం. ఆయన తన యొక్క బలలో తనతో కూర్చున్నటువంటి వారితో మరి చెబుతూ ఆయన ఏమన్నాడు? మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, క్రీస్తు ప్రభుతోటి అందరూ కూడా, ఆయన శిష్యులందరూ కూడా ఉన్నారు. ఎవరెవరు శిష్యులు ఉన్నారు? ఆయన శిష్యులంటే అందరూ, ఆయనను అప్పగించేటువంటి వాడు కూడా ఆయనతోనే ఉన్నాడు అనే మాట మనము చూస్తా ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభు వారు యూదా ఇస్కరియోతును గురించినటువంటి మాటలు చెప్పేటువంటి క్రమంలో, యూదా ఇస్కరియోతు మరి
బయటికి ఎలా కనిపిస్తున్నాడంటే శిష్యుడిగా కనిపిస్తా ఉన్నాడు. పైరూపం ఎలా ఉంది? యూదా ఇస్కరియోతు యొక్క పైరూపము శిష్యుడిని పోలినటువంటిదిగానే ఉంది. ఇంతకు యూదా ఇస్కరియోతు బాప్తిస్మం తీసుకున్నాడా తీసుకోలేదా? తీసుకున్నాడా? రసం కాదు, బాప్తిస్మం తీసుకున్నాడా? యూదా ఇస్కరియోతుతో పాటుగా క్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులను పిలిచాడు కదా. ఆయన శిష్యులను పిలిచేటువంటి వారిలో యూదా ఇస్కరియోతును కూడా పిలిచాడు. అంతేకాదు, ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, ప్రభువారు తన శిష్యులతోటి వెళుతూ ఉండేటువంటి క్రమంలో కొన్ని చోట్ల సువార్త ప్రకటించి నమ్మినటువంటి వారికి బాప్తిసం ఇస్తూ వచ్చారు. ఎవరంటే ప్రభువు కాదు, శిష్యులు బాప్తిసం ఇస్తూ వచ్చారు. అంటే ఏ శిష్యుడు కూడా బాప్తిసం ఇచ్చాడు చెప్పండి? యూదా ఇస్కరియోతు అనేటువంటి శిష్యుడు కూడా విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి నీటి మూలంగా బాప్తిసం ఇచ్చాడు. ఒక బాప్తిసం తీసుకున్నటువంటి వాడు బాప్తిసం ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు కదా. కాబట్టి యూదా ఇస్కరియోతుకి ఫలానోళ్ళు బాప్తిసం ఇచ్చారని ప్రత్యేకంగా వాక్యంలో లేదు, కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యత్వంలో చేరినటువంటి వాడిగా బాప్తిసం పొందాడు అని మనం చెప్పాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు అని మనం చెప్పాలి. కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క బల్లలో చేరినటువంటి వాడైనటువంటి యూదా ఇస్కరియోతు పైరూపం ఎలా ఉంది అంటే ఒక మంచి శిష్యుడిగానే ఉంది, ఒక నమ్మకస్తుడిగానే ఉంది. యేసు ప్రభు వారికి తప్పితే మిగిలినటువంటి శిష్యులందరికీ యూదా ఇస్కరియోతుని గురించి మంచి విషయాలే తెలుసు. ఏమేమి విషయాలు తెలుసు? నమ్మకస్తుడు, డబ్బు సంచి యూదా ఇస్కరియోతు దగ్గరే ఉంటుంది. అతడు నమ్మకంగా దేవుని కోసం ఖర్చు పెట్టేవాడు. అందుకే చూడు, అచ్చ జటామాంసి అత్తర బుడ్డిని పగలగొట్టినటువంటి సమయంలో కూడా దేని గురించి మాట్లాడాడు? తన యొక్క పనిని గురించే మాట్లాడాడు. ఇంత వెలకు ఎందుకు అమ్మకూడదు, ఆ డబ్బులు తీసుకొచ్చి బీదలకు ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి తన యొక్క పని గురించి ఆలోచించాడు అనేటువంటి ఒక ఉద్దేశము శిష్యులందరికీ చూసేటువంటి వాళ్ళకు ఉండొచ్చు. కానీ అతని యొక్క హృదయం దేవునికి తెలుసు. అతని యొక్క హృదయంలోని తలంపులు, హృదయంలోని ఆలోచనలు, హృదయంలో జరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి సంభాషణలు దేవుడికి తెలుసు. అందుకే క్రీస్తు ప్రభు వారు మీలో ఒకరు నన్ను అప్పగిస్తారంటే శిష్యులందరూ డైరెక్ట్ గా యూదా ఇస్కరియోతు వైపు చూడాల. అందరూ ఏం చేశారు? నేనా ప్రభువా, నేనా నిన్ను అప్పగించేది అని ఒకరినొకళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. ప్రభుతో చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఏం చేసుకుంటున్నారు? చెక్ చేసుకుంటున్నారు. ప్రభువా, నేనా నిన్ను అప్పగించేది, నేను నిన్ను అప్పగిస్తానా అని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు మాట వరకే కదా చెక్ చేసుకుంటుంది, వాళ్ళ యొక్క విశ్వాస స్థితిగతులతో కలిపి. అరే, నేను రక్షింపబడి ఇంతకాలం నుంచి ప్రభుతోటే ఉన్నాను, ఈ 3 సంవత్సరాలు నేను ప్రభుతోటే జీవించాను, ఆయన దగ్గరే ఉంటూ ఉన్నాను కదా, నేను ప్రభుని ఎంతవరకు విశ్వసించాను, ఆయన నేను అప్పగిస్తానా అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి కనిపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి దేవుని యొక్క మనస్సు, ఆయన ఎవరెవరిని ఎలాగా చూడగలుగుతాడు అనే మాట కూడా మనం చూద్దాం. 51వ కీర్తనలో 51వ కీర్తన 5, 6 వచనాలు మనం చదువుదాం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము కలుగజేయవాడవు. కాబట్టి ఇక్కడ ఈ వచనాలను అనుసరించి మనకేం అర్థం అవుతుందండి? మనకేం అర్థం అవుతుంది? దేవుడు నేను పాపంలో పుట్టాననే విషయం దేవునికి తెలుసు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందనే విషయం కూడా తెలుసు. ఇంకా అంతరంగాన్ని గురించినటువంటి విషయాలన్నీ దేవుడికి తెలుసు. మన యొక్క హృదయంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం దేవుడికి తెలుసు. బయటికి మనం ఎలా కూర్చున్నాం దేవుని సన్నిధిలో ఏమి ఎరగనటువంటి మంచి విశ్వాసుల వలె, పాపమే తెలియనటువంటి వారి వలె, ఇప్పుడే క్రీస్తు రక్తం చేత బాగా కడగబడినటువంటి వారి వలె మనం ఉన్నాం.
మన యొక్క సిద్ధపాటు, మన యొక్క ప్రార్థన, మన యొక్క ఆలోచన ఇవన్నీ కూడా ప్రశ్నించుకుంటూ చూస్తే దేవుని ఎదుట నిందారహితులుగా, దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకునేటువంటి వారిగా ఉన్నామని మనం అనుకుంటున్నాం. దేవుడికి ఏం తెలుసు అండి? దేవుడికి మన యొక్క అంతరంగం తెలుసు. క్రీస్తు ప్రభు వారి యొక్క బల్ల ఎదుట చేరినటువంటి నీవైనా నేనైనా మనం ఎవరైనప్పటికీ కూడా మన యొక్క అంతరంగం దేవునికి బాగా తెలుసు. ఆయన యొక్క ముఖ కాంతిలో మన యొక్క రహస్య పాపాలన్నీ కూడా ఏమవుతాయి? బయటపడతా ఉన్నాయి. యూదా ఇస్కరియోతు ఆ ముఖ ముంచుకొని నేనా అని అడిగితే నీవే అని ప్రభువు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యూదా ఇస్కరియోతు జీవితం అంతా కూడా భక్తి జీవితం కాదు. మీకు నేను ఈ విషయం చెప్తున్నాను, గమనించండి. అతని యొక్క హృదయం దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని మీద ఉన్నటువంటి నిజమైన ప్రేమ చేత నింపబడలా. దేని చేత నింపబడిందంటే ఒక మతం అనేటువంటి దాంతో నింపబడింది. మతం వేరు, విశ్వాసం వేరు. నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించండి. మతం వేరు, విశ్వాసం వేరు. మనందరం ఎవరు అంటే క్రైస్తవ మతస్థులము అని చెప్పుకోవటం కంటే మనం గొప్పగా ఏ విషయం చెప్పుకుంటామంటే మేము క్రీస్తు విశ్వాసులము. మేము మతస్థులము కాదు. మేము ఎవరని చెప్పండి? విశ్వాసులం. కానీ యూదా ఇస్కరియోతు యొక్క మనసులో అతడు ఒక మతస్థుడు అనేటువంటి విషయంగానే మరి ఎంచబడుతూ ఉన్నాడు. కానీ ప్రభు దృష్టిలో ఎప్పటికీ కూడా ఆయన ఒక భక్తి కలిగినటువంటి క్రైస్తవుడిగాను విశ్వాసిగాను ఎంచబడటం లేదు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యూదా ఇస్కరియోతు 3 సంవత్సరాలు ప్రభుతోటి ఉన్నప్పటికీ కూడా ప్రభుకి ఎప్పుడు కూడా పూర్తిగా తన్ను తాను సమర్పించుకోలేదు. తను తాను పూర్తిగా ఎప్పుడు ప్రభువుకి పూర్తిగా ఒక్కసారి కూడా తను తాను లోపరుచుకోలేదు. ప్రభువా నేను సమస్తము నీకు, ప్రభువా నీ కోసం నేను చావటానికైనా సిద్ధమే అని అపోస్తలుడైనటువంటి పేతురు చెప్పాడు కదా. పేతురు ఏమన్నాడు? అయ్యా నువ్వు సిలువకు అప్పగింపబడితే నేను కూడా సిలువకు అప్పగించబడటానికైనా నేను ఓకే. నీతోటి చావలసినటువంటి పరిస్థితి వచ్చినా కానీ నేను నిన్ను విడువనని చెప్పినప్పుడు ప్రభు వారు ఏం చేశాడు? పేతురుని చూసి, పేతురు ఈ రాత్రి కోడి కుయ్యకు మునుపు నీవు నన్ను 3 సార్లు ఎరుగునని చెప్పేసి చెప్తావు పేతురు అని చెప్పాడు. ప్రియులారా, నిజంగా పేతురు అబద్ధం ఆడతాడని ప్రభువుకు తెలుసు. కానీ పేతురు యొక్క మనసులో స్థిరత్వం అనేటువంటిది ఒకటి ఉంది. నేను దేవుని కోసం నిలబడాలి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా పిరికివాడిలాగా ఉండకూడదు అని దేవుని కోసం నిలబడ్డాడు. తన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కానీ మల్కు అనేటువంటి సైనికుడి యొక్క చెవి తెగ నరికాడు, ప్రభు కోసం చేశాడు. యూదా ఇస్కరియోతు అయితే ఏం చేస్తున్నాడు చెప్పండి? సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఏ సమయం కోసం? ప్రభుతోటి బల్లలో పాల్గొనే సమయం కోసమా? ఆయనతో కలిసి శ్రమలు అనుభవించేటువంటి సమయం కోసమా? కాదు, ఆయననే అప్పగించేటువంటి సమయం కోసం. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చదివినటువంటి వచన భాగాల్లో ఒకసారి ఆ మాట చదువుదాం. చూడండి, 14 నుంచి 16 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనం చూస్తే, అప్పుడు 12 మందిలో ఒకడుకు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వారు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. క్రీస్తు ప్రభు వారి యొక్క బల్లలో చేరక ముందే జరిగింది విషయం. క్రీస్తు ప్రభు వారిని అప్పగించడానికి ముందు నుంచే ప్లాన్ కట్టుకొని కూర్చున్నాడు యూదా ఇస్కరియోతు. అయితే ఆ తర్వాత క్రీస్తు ప్రభు వారు మరి ఆ చివరి భోజన లేకపోతే ఆ ప్రభు బల్లలో ప్రవేశించేటువంటి విషయం దగ్గర చేరి వచ్చాడు. అప్పుడికే డబ్బులు తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. లోపలేమో ప్రభువుని అప్పగించే మనసు కలిగి ఉన్నాడు. బయటికి ఎలా ఉన్నాడు చెప్పండి? బయటికి ఎలా ఉన్నాడు? ఒక మంచి విశ్వాసిలాగా. బాప్తిజం పొందినప్పటి నుంచి కేవలం ఆత్మల సంపాదన అనేదే దృష్టిలో పెట్టుకున్నటువంటి వానిగా, ప్రభు కోసమే గొప్ప గొప్ప కార్యాలు చేసేటువంటి వాడిలాగా
పైకి అలా కనిపిస్తా వచ్చాడు. కానీ దేవుడికి, ప్రభు వారికి ఏం తెలుసు చెప్పండి? అంతరంగంలో జరిగే విషయాలు ప్రభుకి క్లియర్గా తెలుస్తా ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, మనము ఈ దినము క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో చేరినటువంటి మనల్ని మనం పరిశీలన చేసుకుంటా ఉన్నాం. ప్రభువా, నన్ను పరిశీలించుము, నాలో నీకు ఆయాసకరమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయేమో చూడు ప్రభువా అని మనల్ని మనం ఏం చేస్తున్నాం? పరిశీలించుకుంటున్నాం. మొదట హెచ్చరికను అందుతా ఉన్నాం. ప్రభువా, నేను నీకు ఇష్టడనేనా? ప్రభువా, నేను యథార్థవంతుడనేనా? ప్రభువా, నేను నీ బలలో చేయవేటకు అర్హుడనేనా అని మనం ప్రశ్నించుకోవటానికి దేవుని సన్నిధిలో మనము కూర్చొని ఉన్నాం. ఇంత జరుగుతున్న దేవుడు క్రీస్తు ప్రభువారు యూదా ఇస్కరియోతుకు ఒక అవకాశం ఇస్తూనే ఉన్నాడు. అది కూడా ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్తలో ప్రభు పాదాలు గడిగినటువంటి వారిలో ఈ యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. 13వ అధ్యాయం అనుకుంటా, చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదవా అని ఆయనతో అనేను. నా పాదాలు కడుగుతావా అని పేతురు అన్నాడు ప్రభుతోటి. పాదాలు కడుగుతావా అంటే దాని అర్థం ఏం చెప్పండి? అయ్యా, నేను ఇంత చెడ్డవాడిని కదా, నేను ఇంత దుర్మార్గుణ్ణి కదా, నేను ఇంత దీనుణ్ణి కదా, నాలాంటి దుర్మార్గుడైనటువంటి వాని యొక్క పాదాలు నువ్వు కడగటం ఏంటి ప్రభువా అని పేతురు తన యొక్క దీన స్థితిని అక్కడ చూపించాడు. అప్పుడు ప్రభు వారు ఏమన్నాడంటే, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీ వెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనేను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనేను. ప్రభు వారు ఏమన్నాడు? అయ్యా, నా పాదాలు నువ్వు కడగొద్దు ప్రభువా, నేను అంత మంచోని కాదు, నువ్వు నా పాదాలు కడిగి అంతటోని కాదు అనే తన యొక్క దీనత్వాన్ని చూపించాడు. అయితే ప్రభు వారు ఏమన్నాడంటే, నేను నీ పాదాలు కడగకపోతే నాతోటి నీకు పాలు లేదు, నీతో నాకు పాలు లేదు అని చెప్పాడు. అప్పుడు పేతురు తర్వాత ఏమంటున్నాడంటే సీమోను పేతురు, ప్రభువా, నా పాదాలు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. అంటే క్రీస్తు ప్రభు వారితోటి పాలి పంపులు అనేటువంటి తెగిపోవటానికి ఏమాత్రం ఇష్టం లేనటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. మొదట తన యొక్క దీన స్థితిని వెల్లడిపరిచి, తన యొక్క దీన స్థితిని చెప్పి, ప్రభువా, నేను అంతటోని కాదు, నేను దీనుణ్ణి, నేను దరిద్రుణ్ణి, నువ్వు నా పాదాలు కడగకూడదు ప్రభువా అని చెప్పాడు. నేను నీ పాదాలు కడగకపోతే నీతోటి నాకు పాలు లేదు అని చెప్పినప్పుడు అప్పుడు పేతురు ఏమన్నాడు? అయ్యా, అలాగైతే నా పాదాలు మాత్రమే కాదు, నా చేతులు, నా తల కూడా కడుగుమని చెప్పేసి అంటా ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ ఏం అర్థం అవుతుందంటే, పేతురుని యూదా ఇస్కరియోతుని పక్కన పెట్టి చూస్తే పేతురు చాలా దీనత్వంతో క్రీస్తుని, అంటే తన యొక్క దీనత్వంలో ఏం కనిపిస్తుంది అంటే ప్రేమ కనిపిస్తుంది. తన యొక్క దీనత్వంలో ఏం కనిపిస్తుంది? ప్రభు మీద అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వానిగా మనకు కనిపిస్తాం. నీతోటి నాకు పాలు లేదు అనేటువంటి మాట వినటానికే ఇష్టం లేనటువంటి వానిగా పేతురు కనిపిస్తా ఉన్నాడు. ప్రభువా, నీ నాతోటి పాలు లేదంటున్నావు ఏంటి? అటైతే నా చేతులే కాదు, నా కాళ్ళే కాదు, నా చేతులు, నా తల కూడా కడుగు ప్రభువా అంటున్నాడు. స్నానం చేసిన వాడు కాళ్ళు ఒక్కటి గడుక్కుంటే చాలు అని ప్రభువారు తనకి చెప్తా ఉన్నాడు. ప్రియులరా, ఈ మాట చెప్తూ 10వ వచనం సగభాగంలో ఏమన్నాడంటే, పవిత్రులయ్యను, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు అనేను. మీరును పవిత్రులు అంటే అర్థం ఏంటంటే 12 మందిలో 11 మంది పవిత్రులు అని ఆయనకు ఉద్దేశం. తర్వాత ఏమన్నాడు చెప్పండి? తర్వాత ఏమన్నాడు? మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనేను. ప్రభువుకు అప్పుడే తెలుసు. యూదా ఇస్కరియోతు అనేటువంటి వాడిలో సాతాను ప్రవేశించింది. యూదా ఇస్కరియోతు అనేటువంటి వాడు ఆయన యొక్క శిష్యుడే.
యూదా ఇస్కరియోతు అనేటువంటి వాడు ఆయన యొక్క సేవా పరిచర్య నిమిత్తం కానుకలను, మరి వచ్చినటువంటి కానుకలను స్పెండ్ చేసేటువంటి వాడే. అయినప్పటికీ కూడా అతని యొక్క మనస్సు దేవుణ్ణి ప్రేమించే స్థితిలో లేదు. అతని యొక్క మనస్సు దేవుణ్ణి ప్రేమించకపోగా ఆయననే అప్పగించేటువంటి స్థితిగతులు కలిగి ఉంటా ఉన్నారు. ప్రియులారా, ఈ విషయాన్ని బట్టి మనము ఆలోచించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన యొక్క హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు. నేను బయట అందరూ ఏమంటారంటే, సమాజంలో బతికిపోవాలంటే, నువ్వు ఎక్కడైనా బతకాలంటే నీ దగ్గర 4 ఉండాలంటారు. ఏంటి ఆ 4 చెప్పండి? కాదు, సమాజంలో, సంఘంలో కాదు. ఒక వ్యక్తి దగ్గర మనం ఒక 4 విషయాలు మన దగ్గర ఉంటే మనం ఏమైనా చేయొచ్చు అంట. ఒకటి పులిహార అంట, ఒకటేంటి, రెండోదేమో స్పూన్ అంట, మూడోది ఏంటి బిస్కెట్ అంట, నాలుగోది ఇంకోటి ఏదో ఉంది. ఈ 4 ఉంటే బతికేయచ్చు అంట మనుషుల దగ్గర. అంటే అర్థం ఏంటి? ఒకటేమో పులిహార కలపటం అంట, నువ్వు గొప్పోడివి, నువ్వు అట్టంటోడివి, నువ్వు ఇట్టంటోడివి అని చెప్పడం అన్నమాట. ఇంకోటి ఏం చెప్పండి, స్పూన్ అంట. మరి ఆ స్పూన్ ఎట్ట పని చేసిందో నాకు తెలియదు. ఇంకోటి ఏమో బిస్కెట్ అంట. బిస్కెట్ అంటే బిస్కెట్ వేస్తారంట, బిస్కెట్. ఓకే, ఏందో ఆ బిస్కెట్ మరి? అతిగా పొగడటం, నువ్వు గొప్పవాడివి, నువ్వు రాజువి, నువ్వు అట్టంటోడివి, నువ్వు ఇట్టంటోడివి అని పొగడటం అన్నమాట. ఆ 4వది ఏంటి శృతి? ప్రియులారా, ఈ రోజుల్లో మనుషులు ఆ విధంగా పొగుడుతూ అవే గొప్ప విషయాలు అనుకుంటున్నారు. దేవుడు మన హృదయాన్ని చూసేవాడు. ప్రభు బలలో చేరేటువంటి వారు వారి యొక్క అంతరంగాన్ని దేవుడు చూస్తాడు, కానీ బాహ్య రూపాన్ని ఆయన చూడడు. బాహ్య రూపంలో మనం ఎంత భక్తిగా కనిపించినా మన యొక్క అంతరంగం అనేటువంటిది దేవుని దృష్టికి యథార్థంగా లేకపోతే ఆయన మనల్ని మెచ్చుకోడు. ఇలా అంటూ ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఎవరైతే అయోగ్యంగా క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో ప్రవేశిస్తారో వాళ్ళు ఏమవుతారు? ప్రస్తుతం వాళ్ళు ఎలా ఉన్నారు? రోగుగ్రస్తులుగా ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ మరణించారు, ఆల్రెడీ కొంతమంది నిద్రిస్తూ ఉన్నారు అనేటువంటి మాట మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం చదివేటువంటి వాక్యంలో, వినేటువంటి వాక్యంలో ఇస్కరియోతు యూదా క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో చేయి వేశాడు, అవిధేయుడిగానే చేయి వేశాడు. క్రీస్తు ప్రభువుని పైకి మాత్రమే భక్తిగా చూశాడు, కానీ అంతరంగంలో ఆయననే అప్పగించే అంతటి స్థితిగతులు కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి అయోగ్యమైన రీతిలోనే ఆయన బలలో చేయి వేశాడు. కాబట్టి అయోగ్యంగానే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండానే ఆయననే అప్పగించేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించడం అనేటువంటి విషయాన్ని కేవలం మాటల వరకు మాత్రమే చేశాడు. కాబట్టి ఆ తర్వాత ఏమైపోయాడండి? ఊరేసుకొని చనిపోయాడు. పైనుంచి బాడీ కింద పడితే పొట్టలోంచి పేగులు బయటకు వచ్చినాయి. ప్రియులారా, మనం ఆరాధించేటప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రభువా, నేను యోగ్యమైన రీతిలోనే ఉన్నానా? యూదా ఇస్కరియోతు వలె పైకి మాత్రం భక్తిగా ఉండి అంతరంగంలో ఏమాత్రం భక్తి లేనటువంటి వాడిగా, కుళ్ళుతోటి అజితేంద్రియత్వంతో నిండి ఉన్నటువంటి వాడిగా ఉన్నానా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. ప్రియులారా, ఇది శరీరం అని, ప్రభు శరీరం అని వివేచింపకుండానే యూదా ఇస్కరియోతు క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో పాల్గొన్నాడు. కాబట్టి అతను ఏమయ్యాడండి? అతడు ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగాడు. కాబట్టి దేనికోసం తాగుతున్నాడంట? శిక్షావిధి కలుగుటకే. శిక్షావిధి
ఏంటది శిక్షా విధి? క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో చేయి వేసేసాడు. ఆరాధించాడా? ఆరాధించలా. కీర్తనలు పాడాడా? కీర్తనలు పాడలా. కానీ ఇక హృదయం దేవుని యొక్క యథార్థంగా ఉందా? లేదు. కానీ ఏం చేశాడు చెప్పండి? బలలో చేయి వేసాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తం అని ప్రభు చెప్తుంటే ప్రభువుని అలా చూస్తూ, అరే ఇది ప్రభు శరీరం అంట, ఇది ఆయన రక్తం అంట, నేను ఆయన్ని అప్పగించడానికి డబ్బులు కూడా తెచ్చుకున్నాను కదా, కాబట్టి ఇంకా నేను ఆయన బలలో చేయవేసేది ఏంటి? ఆయనతో నేను ఆయనను అప్పగించేటువంటి వాడిని నేను ఎలా ఆయన బలలో పాల్గొంటానని అనుకోలేదు. అయోగ్యంగా వేసి పారేశాడు, చేసేసాడు, తాగేశాడు, తినేశాడు, అలా చేశాడు. కాబట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? ఆయన యొక్క హృదయం యూదా ఇస్కరియోతు యొక్క హృదయం దేవుని దృష్టికి చాలా దూరంగా ఉంది. అపోస్తలుడైనటువంటి పేతురు యొక్క జీవితం ప్రభుకి ఎంతో దగ్గరగా ఉంది. మరి సమయం అవుతా ఉంది, మనము ఆరాధనలోనికి ప్రవేశించాలి కనుక నేను మీతోటి ఈ విషయం చెప్పాలని అనుకుంటా ఉన్నాను. మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభు బలలో పాల్గొనటం అనేటువంటిది అదేంటంటే నేను బలలో చేయి వేయకపోతే ఏమన్నా అనుకుంటారేమో, అరే ప్రతి వారం ఈ సహోదరుడు ప్రభు బలలో పాల్గొంటారు కదా, ఈ వారం పాల్గొనలేదంటే ఏమై ఉంటుంది చెప్పండి? ఏమై ఉంటుంది? పెద్ద పాపం ఏదో చేస్తుంటారు. ప్రభు బలలో చేయి వేయలేదు అంటే పెద్ద పాపం చేశారు. కాబట్టి ఏందో ఆ పాపం, ఏందో అది అని ఇంకా చిన్నగా అలా చూస్తారేమోనని చాలా మంది ఏం చేస్తుంటారంటే పెద్దగా పట్టించుకోకుండా చేసేస్తూ ఉంటారు. ప్రియులారా, అది భయంకరం. ఒకవేళ ఈరోజు వెంటనే దాని యొక్క పర్యవసానం బయటకు పడపోవచ్చు, కానీ ఒకానొక రోజు తప్పకుండా దాని యొక్క పర్యవసానం అనేటువంటిది బయటపడతా ఉంది. 139వ కీర్తన 23-24 చూడండి. చదివినటువంటి వాక్య భాగంలోనే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము, నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. మొదట మనం ఆరాధించక మునుపు, ఆయన బలలో మనం పాల్గొనక మునుపు, ఆయన యొక్క శరీర రక్త మాంసాలను మనం భుజించక మునుపు మనం ఏం ఆలోచించాలండి? ప్రార్థన చేసుకోవాలి మనసులో. ప్రభువా, నీకు ఆయాసకరమైనటువంటి విషయాలు నాలో ఏమైనా ఉన్నాయా? ప్రభువా, నా హృదయం నీకు దూరంగా ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. దేవుని దృష్టిలో ఎవరైనా ఒకటే. దేవుని దృష్టిలో నేనైనా నువ్వైనా ఎవరికైనా ఒకటే కొలత, ఏమీ పెద్ద తేడా లేదు. ఇంకా సేవకుల గురించి చెప్తే, సేవకుల గురించి వాక్యం ఏముంది? వాళ్ళకి డబుల్ పనిష్మెంట్ ఉంది. ఏంటి? నువ్వు నాయకుడు అని నిలబడ్డావు కదా, వీళ్ళకు మార్గాన్ని చూపుతానని నిలబడ్డావు కదా, కాబట్టి నీకేంటి? రెట్టింపు సన్మానంతో పాటుగా నీకు రెట్టింపు శిక్ష. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు నిలుపుతూ మనం ఆరాధనలో పాల్గొనాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. చివరి మాట చదువుదాం చూడండి. 13:5 2వ కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మును మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని తెలుసుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? దేంతోటి తెలుసుకుంటారు క్రీస్తు ప్రభు వారు మీలో ఉన్నారని? దేని ద్వారా అండి? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే పరిశోధించి తెలుసుకునడి, మిమ్మును మీరే పరీక్షించుకునడి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు ప్రభు మీలో ఉంటే భ్రష్టత్వానికి మనం దూరంగా ఉంటాం. యూదా ఇస్కరియోతు భ్రష్టుడైపోయాడు కదా. యూదా ఇస్కరియోతు ఆయన బలలో చేవేస్తున్నాడనే విషయం తెలిసి కూడా పాపాలతోటి, అపవాది యొక్క తంత్రాలతోటి సాతాను అతనిలో ప్రవేశించినటువంటి వాడైనప్పటికీ ఎలాంటి వాడుగా ఉన్నాడండి? ఆయన బలలో చేవేయటానికి ఏ మాత్రం సంకోచించేటువంటి వాడిగా లేడు.
ఎంతటి దుర్మార్గతలో, ఎంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడో దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ దినము చేరి వచ్చినటువంటి విశ్వాసులైనటువంటి మీరందరూ, ఆయన బలలో చేయవేయబోతున్నటువంటి మీరు, మనుషులుగా మనల్ని మనం ఆలోచించుకుంటే మనం ఎవ్వరం పరిశుద్ధులం కాదు. ఏమా చెప్పండి, మనం ఎవరన్నా పరిశుద్ధులు అని చెప్పుకోగలుగుతామా? అయినప్పటికీ కూడా మనం దీనులము, మనం ఎన్నికలైనటువంటి వారం అయినప్పటికీ కూడా ఆయన మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టి తన యొక్క రక్షణను మనకు ఉచితంగా దయచేసి ఉన్నాడు. శరీరంతో మనం ఉన్నాం గనుక ఈ భూలోకంలో పాపం అనేటువంటిది నిత్యము ఏలుబడి చేస్తూ ఉన్నది గనుక మనం ప్రభు బల రాగానే వెంటనే తీసేసుకోవటం కంటే ప్రభు బల్ల మిమ్మల్ని సమీపించబోతుందని తెలుసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. ప్రభువా, నీ యందున్న ఏదైనా ఆయాసకరమైనటువంటి విషయం ఏదైనా ఉంటే దాన్ని తొలగించమని, నన్ను క్షమించు అని మనసులో మీరు ప్రార్థన చేసుకుని, ఆ తర్వాత మీకు ఇవ్వబడినటువంటి సమయంలోనే ఫాస్ట్గా వెంటనే మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించి క్రీస్తు ప్రభు వారు సిలువలో చేసిన త్యాగాన్ని పరీక్షించుకొని పరిశీలించుకొని ఆ మీదట అందరూ ఆరాధించండి, అందరూ క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో చేయవేయండి. దేవుడు తన యొక్క పరిశుద్ధ లేఖన భాగము మన యొక్క వినికిడిలో ఆశీర్వదించి దీవించబడును గాక.